అందరికీ హాయ్, నేను విద్యాసాగర్. ఇక్కడ మనం చూస్తున్నది పేపర్ క్యారీ బాక్స్. గాంధీనగర్లో ఒక కేక్ కొనడానికి వెళ్ళినప్పుడు ఆ షాప్ వాళ్ళు ఈ క్యారీ బాక్స్లో అయితే కనుక పెట్టి ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మళ్ళీ ప్రత్యేకంగా ఈ బాక్స్ని పెట్టడానికి నాకు ప్లాస్టిక్ కవర్ అవసరం అయితే రాలేదు, అని అడగలేదు. ఇదంతా మీతో ఎందుకు షేర్ చేస్తున్నానంటే, మన కాకినాడలో సుమారుగా 250 నుంచి 300 కేక్ షాప్స్ అయితే ఉండడం జరిగింది. ఒక్కొక్కరు ఇంచుమించు 15-20 కేక్స్ రోజుకి అమ్ముతారని అనుకుంటే నెలకి 13,000 నుంచి 15,000 కేక్స్ అమ్మడం జరుగుతుంది. ప్రతి కేక్కి బాక్స్ని క్యారీ బ్యాగ్లో పెట్టాలి కనుక ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ని అయితే వాడడం జరుగుతుంది. అంటే 13,000 నుంచి 15,000 కేక్స్ కోసం క్యారీ బ్యాగ్స్. ఒక్కొక్క క్యారీ బ్యాగ్ 25 నుంచి 30 గ్రాములు ఉంటుందని అనుకుంటే సుమారుగా నెలకి 400 నుంచి 500 కేజీల ప్లాస్టిక్ని మనం వినియోగించడం జరుగుతుంది కేవలం ఈ కేక్స్ కోసం. సో నాకేమనిపించిందంటే, మ్యాక్సిమం ప్రతి షాప్ వాళ్ళు ఇలాంటి పేపర్ క్యారీ బాక్స్ని వాడితే కనుక నెలకి మనం 400 నుంచి 500 కేజీల ప్లాస్టిక్ని మన కాకినాడలో పొల్యూట్ అవ్వకుండా, పర్యావరణాన్ని పొల్యూట్ అవ్వకుండా మనం ఖచ్చితంగా కాపాడగలుగుతాం. సో మీరు కూడా ఎప్పుడైనా కేక్ కొనడానికి వెళ్ళినప్పుడు షాప్స్ వాళ్ళకి ఇది చూపించి ఇలాంటి వాటిని ప్రోత్సహించమని చెప్పండి. అదేవిధంగా ప్లాస్టిక్ కవర్ని అయితే కనుక తీసుకోకండి. ఆ బాక్స్ని మనం జాగ్రత్తగా కారులో కానీ బైక్ మీద కానీ ఎలాగైనా పట్టుకెళ్ళచ్చు. సో ఇలాంటి ఇనిషియేషన్స్ తీసుకుంటే కనుక మన కాకినాడ గ్రీన్ సిటీగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తయారు చేయొచ్చు. దానికి మీ అందరి సహకారం ఉంటే ఖచ్చితంగా అందరం చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను విద్యాసాగర్.